బంగారం ధరలు పెరిగేటప్పటికి జీవన విధానంలో అనేక మార్పులు వస్తున్నాయి. పెళ్ళిళ్ళు, పేరంటాల్లో వీటికి సంబంధించి ఎలాంటి ఇన్సిడెంట్స్ అంటే, ఆత్మకూరు ఎం మండలానికి చెందిన మధ్యతరగతి కుటుంబం కూతురు పెళ్లి చేసేందుకు మార్చిలో ఖాయం చేసుకుని కూతురికి 12 తులాల బంగారు నగలు పెడతామని ఒప్పుకున్నారు. ఇప్పుడు తులం బంగారం, అప్పట్లో తులం బంగారం 90,000 ఉంది. వచ్చే నెల మొదటి వారంలో పెళ్ళుంది. ధర పెరిగిన నేపథ్యంలో 8 తులాలే పెడతామన్నారు. వరుడు తరపులు కూడా అంగీకరించడంతో సమస్య పరిష్కారమే. బంగారం అట్లాంటి ధనంతో ఇక్కడ ముఖ్యం. ఆలేరు మున్సిపాలిటీకి చెందినటువంటి పేద కుటుంబం కూతురు పెళ్లికి ఇటీవల నిశ్చితార్థం చేసుకుంది. ఈ నెల చివరిలో పెళ్లికి నిశ్చయించుకున్నారు. ఖర్చుల కోసం కొంత అప్పు చేశారు. పెరిగిన ధరలతో కొత్త బంగారం కొనుగోలు చేయలేక తల్లి మీద ఉన్న బంగారు ఆభరణాలతో, స్వర్ణకారుల దగ్గర తల్లి దగ్గర ఉన్నటువంటి నగలతో ఇప్పుడు అమ్మాయికి నగలు చేయిస్తున్న పరిస్థితి. అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాధారణ వివాహాల పండుగ సీజన్లో రోజుకి సుమారు 20 నుంచి 30 కిలోల బంగారు అమ్మకాలు జరుగుతుంటే, పసిడి ధరలు అమాంతం పెరిగిన నేపథ్యంలో అమ్మకాలు సగానికి పడిపోయినాయి. పసిడి మీద పెట్టుబడులు పెట్టేవాళ్ళు మాత్రం కొనుగోలు చేస్తున్నారు తప్పించి, సాధారణంగా ఈ పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు కొనుక్కునే వాళ్ళు సగానికి సగం తగ్గించేస్తున్నారు. వేడుకలకు కూడా 1 గ్రామ్ రోల్డ్ గోల్డ్ నగల మీద మొగ్గు చూపుతుండడంతో 20% అమ్మకాలు రోల్డ్ గోల్డ్ పెరిగినాయట. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటిది. క్రమంగా మార్పులు అయితే చోటు చేసుకుని బంగారం తీసుకొస్తున్న మార్పు.